హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు ఇంకొక అద్భుతమైన జర్నీతో మీ ముందుకైతే వచ్చాను. ఈ రోజు మనం వచ్చేసి ఇండియా నుంచి శ్రీలంకకి అయితే వెళ్ళబోతా ఉన్నాము. శ్రీలంకకి అందరూ కూడా ఏంటంటే ఫ్లైట్లో వెళ్తారు. బట్ కానీ మనం డిఫరెంట్గా చేస్తాం కాబట్టి మనం శ్రీలంకకి ఇండియా నుంచి షిప్లో అయితే వెళ్ళబోతా ఉన్నాం. షిప్ అసలుకైతే క్రేజీగా అయితే ఉంటుంది. నేను చాలా రోజుల నుంచి జర్నీ చేయాలనుకుంటా ఉన్నాను. బట్ కానీ ఇన్ఫ్యాక్ట్ ఏంది అంటే ఆ షిప్ అనేది షెడ్యూల్ అవ్వట్లే. ఏంటంటే వెదర్ బాగలేకపోవడం వల్ల ఏంటంటే షెడ్యూల్ ఏంటంటే అంత డిలే అయితే అవుతా ఉంది. ఫైనల్గా ఏంటంటే ఆ షిప్ అనేది షెడ్యూల్ అయితే అయింది. మీరు వీడియోని అయితే మాత్రం పూర్తిగా చూడండి. మీకు ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. షిప్ ప్రైస్ ఎంత పడింది, షిప్ ఎక్కడ ఉంటుంది, మనం షిప్లో శ్రీలంకకి ఏ విధంగా వెళ్ళాలి, ఇదంతా కూడా మీకు ఏంటంటే తెలియాలి అంటే ఈ వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. ప్రజెంట్ నేను వచ్చేసి నెల్లూరులో అయితే ఉన్నాము. మనకి షిప్ వచ్చేసి తమిళనాడు స్టేట్లోని నాగపట్నం అనే ప్లేస్ అయితే ఉంటుంది. నాగపట్నం కాదు, నాగపట్టినం. రైల్వే స్టేషన్లో వ్లాగ్ చేస్తా ఉన్నాం కదా, నాగపట్టినం అని అయితే చెప్పాను నేను. ఇక్కడ అందరూ ఏంటంటే నాగపట్నం అని అయితే అంటారు. నాగపట్టినం అని అయితే అనొచ్చు, నాగపట్నం అని అయితే అనొచ్చు. ఆ నాగపట్నంలో ఏంటంటే మనకి పోర్ట్ అయితే ఉంటుంది. ఆ పోర్ట్ కాడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి శ్రీలంక వరకు షిప్ అయితే ఉంటుంది. షిప్ అంటే ఏదో పెద్ద షిప్ అయితే మీరైతే అనుకోకండి. లైక్ ఎలా అంటే ఒక ఫెర్రీ టైప్ అనుకోండి. బట్ కానీ ఏంటంటే కొంచెం లగ్జరీగానే ఉంటుంది. నా కోసం మీరు ఏమీ చేయలేదు. వీడియోని అయితే మాత్రం పూర్తిగా చూడండి. ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా గ్యాప్ వదలకుండా మీరు వీడియోని పూర్తిగా చూసారనుకోండి, మీరు నాకు చాలా సపోర్ట్ చేసినట్టు. మీరు కూడా నాకేంటంటే సజెషన్స్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనం శ్రీలంకకి అయితే వెళ్తా ఉన్నాం కదా, శ్రీలంకలో ఏమైనా అందమైన ప్రదేశాలు మీకు కానీ తెలుసుంటే పక్కాగా అయితే నాకు కమెంట్ అయితే చేయండి. ఆ ప్లేసెస్ అన్ని కూడా నేను ఎక్స్ప్లోర్ చేసేదానికైతే చూస్తాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే మాత్రం పూర్తిగా అయితే చూడండి. పక్కాగా మీరైతే నాకు సపోర్ట్ చేయండి. అక్కడ నుంచి డైరెక్ట్గా బస్ స్టాండ్కి వెళ్ళి ఇప్పుడు నేను బస్సులో చెన్నైకి అయితే వెళ్తా ఉన్నాను. మీరు చెన్నైకి రావాలంటే బస్సెస్లోనూ రావచ్చు, అండ్ అలానే ఏంటంటే మీరు ట్రైన్స్లో కూడా అయితే రావచ్చు. దాదాపు ఏంటంటే నెల్లూరు నుంచి చెన్నైకి ఒక 4 hours బస్ జర్నీ అయితే ఉంటుంది. ఈ బస్ టికెట్ ప్రైస్ వచ్చేసి మనకు ఒక 300 రూపీస్ అమౌంట్ అయితే పడింది. ఆఫ్టర్ 4 hours తర్వాత చెన్నైలోని మాధవరం బస్ స్టాండ్ దగ్గర ఈ బస్సు అయితే వదిలింది. ఇక్కడ నుంచి మళ్ళీ నేను ర్యాపిడో పట్టుకొని కోయంబేడు బస్ స్టాండ్కి అయితే వెళ్తా ఉన్నాను. కోయంబేడు బస్ స్టాండ్ దగ్గర ఏంటంటే మనకి నాగపట్నంకి వెళ్ళేదానికి బస్సెస్ అయితే ఉన్నాయి. ఫైనల్గా చెన్నైలోని కోయంబేడు దగ్గర మనం బస్సు ఎక్కడం అయితే జరిగింది నాగపట్నంకి. బట్ కానీ ఏంటంటే చాలా పెద్ద తప్పు అయితే అయిపోయింది. ప్రెసెంట్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:15 అయితే అవుతా ఉంది. మనకి నాగపట్నంకి వెళ్ళేదానికి ఎర్లీ మార్నింగ్ 6:15 ఎంత అయితే అవుద్ది టైము. అప్పటికి వెళ్తే అసలుకి 7కే మనకి ఏంటంటే ఆ షిప్ అనేది స్టార్ట్ అవుద్ది. బిఫోర్ 45 minutes ముందే ఏంటంటే మనకి బోర్డింగ్ అవన్నీ కూడా ఏంటంటే క్లోజ్ అయిపోతాయి. వీళ్ళు 6కి కానీ తీసుకోకపోతే నేను ఎటువంటి ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. బట్ కానీ వీళ్ళు ఇంకా లేట్ చేసి 6:30 కట్టి ఈ బస్సు ఏమన్నా తీసుకొని పోయాడు అనుకోండి నాగపట్నంకి, నాకేం చేయాలో ఏం అర్థం కావట్లే. ఆ షిప్ ఉంటుందో లేదో అసలు భయం అయితే వేస్తూ ఉంది. నేను చేసిన తప్పు అయితే మాత్రం మీరు దయచేసి చేయకండి. మీరు ఎవరన్నా ఇట్లాంటి షిప్స్ ప్రోగ్రామ్స్ గారు మీరు పెట్టుకుంటే కనీసం ఏంటంటే 2 to 3 hours ముందుండేటట్టు ప్లాన్ చేసుకోండి. నాకేంటంటే నెల్లూరు ఇంటికాడ నుంచి స్టార్ట్ అవడం లేట్ అయింది. అండ్ దట్టు ఏంటంటే నేను నెల్లూరు నుంచి చెన్నైకి అయితే వచ్చాను కదా, ఆ బస్సు వచ్చేసి నరకం చూపించాడు. బేసిక్ ఏంటంటే 4 గంటల్లో రావాల్సిన బస్సు 5 గంటలు చేశాడు. చెన్నైలోని కోయంబేడు దగ్గర ఏంటంటే 10 గంటలకి ఏంటంటే చాలా బస్సెస్ అయితే ఉంటాయి. ఆ బస్సు పట్టుకొని పోతే మనం నాగపట్నంకి ఎట్లేదన్నా 4:50, 4:30, 5 లోపల అయితే రీచ్ అయిపోతాం అనుకున్నా. బట్ కానీ వాళ్ళు 1 hour డిలే చేశారు కాబట్టి నేను 11కి అయితే ఎక్కడం జరిగింది. ఇంకా చేసేది ఏమి లేదు, మార్నింగ్ చూసుకోవాలి ఇంకేమవుద్ది ఏంటి అనేది. ఇప్పుడు నేను చెన్నై నుంచి నాగపట్నంకి వచ్చేసి నేషనల్ ట్రావెల్స్లో అయితే వెళ్తా ఉన్నాను. మనకి టికెట్ ప్రైస్ వచ్చేసి 700 రూపీస్ అయితే పడింది. ఎన్ని అనుకున్నా ఇంకా మనం ఏమీ చేయలేం, కానీ శుద్ధంగా ఇప్పుడు నిద్రపోతా. మార్నింగ్ లేచి ఏ టైంకి నాగపట్నంకి రీచ్ అవుతామో చూద్దాం. ఇంకా 7 గంటల తర్వాత మనం నాగపట్నంకి రీచ్ అవ్వడం అయితే జరిగింది. బస్సు అతను కరెక్ట్గా 6కి అయితే మనల్ని నాగపట్నంలో వదిలిపెట్టడం అయితే జరిగింది. అక్కడ ఆటో అయితే మాట్లాడుకొని ఇప్పుడు డైరెక్ట్గా చూడండి పోర్టుకి అయితే వెళ్తా ఉన్నాను. ఫైనల్గా చూడండి పోర్టు దగ్గరికి అయితే వచ్చేసాం. నాగపట్నం పోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది కదా. ఈ ఆటో అతను వచ్చేసి మనకు 150 రూపీస్ అమౌంట్ అయితే తీసుకున్నాడు. దేవుడా, ఫైనల్గా అయితే మొత్తం ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇమిగ్రేషన్ కూడా మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఎట్టో దేవుడి దయ వల్ల ఏంటంటే 6:15 కల్లా అయితే వచ్చేసాను. 6:30 దాకా కూడా ఏంటంటే అలో అయితే చేస్తున్నారు, ప్రాబ్లం అయితే లేదు. మీరు ఎవరైనా వచ్చే పని అయితే మాత్రం ఒక 5:30, 6 లోపల ఇక్కడికైతే వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. లోపలికి రాగానే మనకి ఏంటంటే ఫస్ట్ మనం ఎంత తీసుకొని వచ్చాం లగేజ్ అయితే చెక్ చేశారు. లగేజ్ కంటే ముందు ఏంటంటే మనకి టికెట్ చెక్ చేశారు. దాని తర్వాత ఏంటంటే పాస్పోర్ట్ చెక్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత లోపల పంపించిన తర్వాత మనకి లగేజ్ చెక్ చేశారు. మినిమం ఏంటంటే హ్యాండ్ లగేజ్ అయితే ఒక పర్సన్కి 10 kgs కంటే ఎక్కువ అయితే ఉండకూడదు. ఒక 11 kgs అయితే ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎక్స్ట్రా లగేజ్ కానీ తీసుకొని వచ్చారనుకోండి, దానికి వెయిట్కి తగ్గట్టుగా మీరు మనీ అయితే కట్టాల్సి వస్తుంది. అండ్ ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మనకు బోర్డింగ్ పాస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనం షిప్లో అయితే ట్రావెల్ అవుతున్నాం కదా, దానికి సంబంధించిన బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చారు.
అండ్ మెయిన్గా ఇంకోటి అయితే గుర్తుపెట్టుకోండి, మీకు రిటర్న్ టికెట్ ఉంటేనే, ఇప్పుడు నేను శ్రీలంకకి అయితే వెళ్తా ఉన్నాను కదా, నేను రిటర్న్ టికెట్ బుక్ చేసుకొని ఉంటేనే మనకి ఏంటంటే ఇక్కడ స్టాంప్ ఇమిగ్రేషన్ అదంతా కూడా అయితే జరగద్ది. బేసిక్గా నన్ను ఏంటంటే ఇక్కడ ఆపేయడం అయితే జరిగింది. నేనేంటంటే రిటర్న్ టికెట్ అయితే బుక్ చేసుకోలేదు, ఇమిగ్రేషన్ దగ్గర ఆపేసి ఏదయ్యా రిటర్న్ టికెట్ అని అడిగితే అప్పటికప్పుడు నేను బుక్ చేసుకొని వాళ్ళకైతే చూపించాను. అప్పుడు నాకేంటంటే ఇమిగ్రేషన్ అయితే అయింది. నాకు అన్నట్టు మీకు చెప్పలేదు కదా, శ్రీలంక వచ్చేసి నాది 5th కంట్రీ. ఇండియాలో అట్టా తిరుగుతాం కాబట్టి ఇండియా ఒక కంట్రీ, దాని తర్వాత ఇండోనేషియా, దాని తర్వాత మలేషియా అండ్ నేపాల్ అట్టా వెళ్ళాం, అది నేపాల్ 4th, ఇది 5th. ఇప్పుడు శ్రీలంకకి వెళ్తున్నాం కాబట్టి మన లైఫ్లో 5th కంట్రీ వచ్చేసి శ్రీలంక అండి. మీకు కనిపిస్తూ ఉంది కదా, అక్కడ ఆపోజిట్లో ఉండేది ఇమిగ్రేషన్ అండ్ ఆ పక్కన మీకు ఏంటంటే టికెట్ అయితే ఇస్తారు. అండ్ ఈ పక్కన అంతా ఏంటంటే మన లగేజ్ ఇదంతా కూడా చెక్ చేయడం అయితే జరుగుద్ది. సేమ్ అండి ఎయిర్పోర్ట్లో ఏ విధంగా చెక్కింగ్ అయితే ఉంటుందో ఆ విధంగా మనకి లగేజ్ అయితే చెక్ చేయడం అయితే జరుగుద్ది. అందరూ కూడా చూడండి ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. మేబీ 7:30కి అప్పుడు ఏంటంటే మనకి షిప్ అయితే స్టార్ట్ అవుద్ది, అప్పుడైతే మనల్ని అయితే పిలుస్తారు. అప్పటి వరకు ఏంటంటే మనం ఎక్కడైతే వెయిట్ చేయాలి. అండ్ మెయిన్గా మీకైతే చెప్పలేదు కదా, శ్రీలంక వచ్చేసి మనకి ఇండియన్స్కి ఫ్రీ వీసా కంట్రీ. మనం ఎటువంటి రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. బట్ కానీ మనం ఏంటంటే వీసా అయితే మనకైతే ఉండాలి. అందువల్ల ఏంటంటే ఆన్లైన్లో అదైతే మనం బుక్ చేసుకోవచ్చు. ఈటీఐ అని అయితే అంటారు. ఈటీఐ ఏంటంటే మనకు పక్కాగా అయితే ఉండాలి, ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్. మనం ఏంటంటే అది లింక్ అయితే ఉంటుంది, మీకు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అలానే మీకు చూడండి స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది కదా, దీన్ని ఎగ్జాక్ట్గా మీరు గూగుల్లో టైప్ చేశారనుకోండి ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ శ్రీలంక ఈటీఐ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసి లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి అప్లై అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు అయితే అగ్రి అయితే చేయాలి. అగ్రి చేసిన తర్వాత మీకు చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ చూడండి మీకు టూరిస్ట్ ఈటీ అయితే ఉంది కదా, అక్కడ చూడండి ఇండివిజువల్కి అప్లై చేయమని అయితే వస్తుంది కదా, అక్కడైతే అప్లై చేయండి. దాని తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మీ సర్నేమ్ రాయండి, దాని తర్వాత ఇద్దండి మీ నేమ్ అయితే రాయండి, దాని తర్వాత వచ్చేసి మిస్టర్ అని పెట్టండి, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఏంటంటే రీఎంటర్ చేయండి, దాని తర్వాత జెండరు, దాని తర్వాత నేషనాలిటీ అంటే ఇండియను, దాని తర్వాత కంట్రీ ఆర్ రీజియన్ అంటే కూడా మనం ఏంటంటే ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీ పాస్పోర్ట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి, దాని తర్వాత పాస్పోర్ట్ డేట్ ఎప్పుడు ఇష్యూ అయింది, దాని తర్వాత ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు పాస్పోర్ట్ది అదంతా ఎంటర్ చేయండి. మీతో పాటు ఎవరన్నా చైల్డ్ కానీ వస్తుంటే వాళ్ళది కూడా ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ కూడా ఏంటంటే ఇక్కడ మొత్తం అయితే ఇవ్వండి. ఇక్కడ చూడండి మీకు ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మీరు ఎన్ని డేస్ ఉంటున్నారు అండ్ అలానే మీకు ఏంటంటే వీసా ఎన్ని డేస్ కావాలి, దాని తర్వాత ఎప్పుడు వస్తున్నారు, పర్పస్ ఆఫ్ విజిట్ ఏంది, అదంతా ఇక్కడ ఎంటర్ చేశారనుకోండి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉంది చూడండి, అక్కడ వచ్చేసి మీకు మీ అడ్రస్ అయితే రావాలా. మొత్తం కూడా ఏంటంటే మీరు ఓన్ అడ్రస్ అయితే ఉంటుంది కదా, పాస్పోర్ట్లో ఏదైతే అడ్రస్ ఉంటుంది చూడండి, ఆ అడ్రస్ అంతా కూడా ఏంటంటే ఎంటర్ చేశారనుకోండి. ఫైనల్గా చూడండి మీకు డిక్లరేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ అంతా ఏంటంటే నో అయితే పెట్టండి అండ్ లాస్ట్లో ఒక కాలం అయితే ఉంది కదా లెఫ్ట్ సైడ్, అక్కడ ఎస్ అయితే పెట్టండి. అండ్ ఫైనల్గా మీరు నెక్స్ట్ కొట్టారనుకోండి, దాని తర్వాత మొత్తం ఏంటంటే మీరు ఇప్పుడు దాకా డీటెయిల్స్ ఇచ్చింది కరెక్టా కాదా అని అయితే వస్తుంది. మీరు కరెక్ట్ కన్ఫర్మ్ కొట్టారనుకోండి, విత్ ఇన్ 5 to 10 minutesలో ఏంటంటే మనకి వీసా కూడా అయితే అప్రూవ్ అయితే అయిపోద్ది. కరెక్ట్గా 7:30కి మనల్ని అయితే పిలుస్తూ ఉన్నారు. ఇంకా డైరెక్ట్గా చూడండి బయటకైతే వచ్చేసాను ఆ పోర్ట్ దగ్గర నుంచి. ఇదండి దూరంగా మీకు ఫెర్రీ అయితే కనిపిస్తూ ఉంది కదా, ఇప్పుడు ఆ ఫెర్రీలోనే మనం ఏంటంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ షిప్ జర్నీ అయితే చేయబోతా ఉన్నాం. చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. నాగపట్టినం ప్యాసింజర్ టెర్మినల్ స్టేషన్ అక్కడి నుంచి ఇద్దండి ఇట్లా ముందుకైతే వెళ్తా ఉన్నాం. మనకి 7కి షిప్ స్టార్ట్ అవుద్దని అయితే చెప్పారు, బట్ కానీ ఏంటంటే 7:30కి అయితే మొత్తం అయితే స్టార్ట్ అవుద్ది. మీరు ఎగ్జాక్ట్గా ఎవరైనా వస్తే 6కి రండి, 6 కల్లా వచ్చారనుకోండి మొత్తం ప్రాసెస్ అయిపోద్ది, టెన్షన్ పడకుండా ఉంటారు. అందరూ చూడండి మొత్తం లైన్లో అయితే నిలబడి ఉన్నారు. ఇక్కడ కూడా ఏంటంటే మనకి బోటింగ్ పాస్ అయితే చెక్ చేస్తారు. శివగంగే ఇది రాసున్నారు చూడండి, శివగంగే. ఈ బోట్ నేమ్ వచ్చేసి, ఈ పడవ నేమ్ వచ్చేసి, ఈ షిప్ నేమ్ వచ్చేసి శివగంగే అని పెట్టడం అయితే జరిగింది. అండ్ కంపెనీ వచ్చేసి మాత్రం మీకు శుభం అని అయితే కనిపిస్తుంది కదా, ఆ కంపెనీకి సంబంధించిన క్రూజ్ షిప్ అని అయితే చెప్పుకోవచ్చు. షిప్ కాదు, ఒక ఫెర్రీ, మినీ బోట్, మినీ క్రూజ్ బోట్ అనుకోండి. సో నేనైతే మాత్రం లిటరల్లీ చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్లో అయితే ఉన్నాను. ఎందుకంటే ఇట్లాంటి బుడ్డ షిప్లో, ఇట్లాంటి షిప్లో మనం ఏంటంటే ఇండియా టు శ్రీలంక జర్నీ చేస్తామని అసలు అనుకోడు కూడా అనుకోలేదు. ఇప్పుడు ఈ తమిళనాడులోని నాగపట్టినం నుంచి శ్రీలంకలోని జాఫ్నాకి 4 hours జర్నీ అయితే ఉంటుంది షిప్లో మనకి. ఇండియా నుంచి శ్రీలంకకి మనం ఫెర్రీలో వెళ్ళాలి అంటే, ఇంత చిన్న షిప్లో వెళ్ళాలి అంటే మనకి ఏకైక మార్గం వచ్చేసి నాగపట్టినం నుంచే వెళ్ళాలి. ఇండియాలో ఇంకెక్కడి నుంచి కూడా ఏంటంటే ఎటువంటి సర్వీసెస్ అనేవి శ్రీలంకకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టైప్ అయితే లేదు. అండ్ లోపలికి రాగానే చూడండి ఒక లేడీ క్రూ మెంబర్కి కూడా మనకు వెల్కమ్ అయితే చెప్తా ఉన్నారు.
షిప్ లోపలికి అయితే ఎక్కడైతే జరిగింది కదా. సో సీట్లు కూడా బాగానే ఉన్నాయి. కింద ఒక లెవెల్ అయితే ఉంది, పైన ఇంకో లెవెల్ అయితే ఉంది. ప్రెసెంట్ మనం కూర్చోన్నాం కదా, ఇది ఎకానమీ. పైన వచ్చేసి మనకి ప్రీమియం అయితే ఉంది. నేనైతే పైన అయితే కూర్చున్నా, మీకు అది కూడా అయితే చూపిస్తాను. లోపల చూడండి మనకి ఏ విధంగా అయితే ఉందో. ఆ పక్కన 2, ఈ పక్కన ఒక 4 సీట్స్ ఉన్నాయి, ఈ పక్కన ఒక 3 + 4 + 3, 2 కాదు, ఆ పక్క 3 + 4 + 3 ఈ విధంగా అయితే ఉంది. అండ్ మనకి షిప్ లో కూడా ఏంటంటే ఒక మినీ క్యాంటీన్ కూడా అయితే ఉంది. మనకి ఫుడ్ కూడా ఏంటంటే ఇడ్లీ ఇదంతా కూడా ఏంటంటే మనకి కాంప్లిమెంటరీ కూడా అయితే ఇస్తారు. ఇద్దండి లగేజ్ కూడా చూడండి పెట్టుకునే దానికి ఇక్కడ ఒక ర్యాక్స్ టైప్ అయితే ఇచ్చున్నారు చూడండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వాష్రూమ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ బయటకు కూడా వెళ్ళొచ్చు, బట్ కానీ ఏంటంటే అలో అయితే ఉండదు నాకు తెలిసి, రిస్ట్రిక్టెడ్ ఏరియా. అండ్ నాగపట్టినం పోర్ట్ నుంచి ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది. మేబీ ఇంకొక 5 minutesలో ఈ షిప్ అనేది స్టార్ట్ అవుద్ది. ఇంత చిన్న షిప్లో ఏంటంటే మనం ఇంటర్నేషనల్ బార్డర్ అయితే క్రాస్ అయిపోతా ఉన్నాం. షిప్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా 4 hours మనకి ఎటువంటి ల్యాండ్ అయితే కనిపించదు. అండ్ ముందు పక్కన కూడా మనకు సేమ్ బ్యాక్ సైడ్ ఏ విధంగా సీటింగ్ అయితే ఉంటుందో, ఫ్రంట్ సైడ్ కూడా చూడండి మనకు ఆ విధంగా సీటింగ్ అయితే ఉంది. అక్కడ డోర్ అయితే కనిపిస్తుంది కదా, ఆ డోర్ ఓపెన్ చేసుకొని మనం ముందుకైతే వెళ్ళొచ్చు, ముందు పక్క కూడా వెళ్ళి వ్యూ చూడొచ్చు. బట్ కానీ అయితే అలో అయితే లేదు. షిప్లో మొత్తం ఏంటంటే ఏసీ అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, చల్లగా అయితే ఉంది. బయట అయితే మాత్రం ఇంకొంచెం అయింది అనుకో, ఇంకా 2 hours అయిపోయింది అనుకో, 9, 10 ఆ టైంలో అయితే మాత్రం భయంకరంగా ఎండ అయితే ఉంటుంది బయట. లోపల అయితే మనకి ఏసీ ఉంది కాబట్టి షిప్ లోపల చల్లగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు పైకి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు పక్కన స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ స్టెప్స్ పట్టుకుని ఎట్లా పైకి వెళ్ళాం అనుకోండి, మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంటుందో. పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. అండ్ బాయ్ నాగపట్టినం. అండ్ ఇక్కడ చూడండి బయట దేశాల నుంచి కూడా అయితే వచ్చిన్నారు ఫారినర్స్. వావ్ సూపర్ వ్యూ. నా బ్యాగ్ చూడండి ఆడైతే పెట్టా, బేసిక్గా నేను ఎక్కడ పెట్టాను తీసేసి పెద్ద ఆయన ఆడైతే పెట్టాడు. వ్యూ చూడండి ఎంత బాగుందో, బా నెక్స్ట్ లెవెల్. మొత్తం చూడండి ఇక్కడ స్టోన్స్ అయితే పెట్టేస్తున్నారు కదా, ఒక ఫామ్ అయితే పేర్చున్నారు చూడండి, మొత్తం లైన్ గా రాళ్ళు. ఇవన్నీ ఏంటంటే అలలో ఫోర్స్ రాకుండా ఉండేదానికే ఈ విధంగా సెట్ చేస్తారు. ఇప్పుడు ఈ షిప్ అయితే ఇంత దూరం అయితే వచ్చింది కదా, యాక్చువల్గా ఈ లైన్ కానీ లేకపోయింది అనుకోండి ఇంత షిప్ ఇంత దూరం కూడా వచ్చేది అయితే కాదు. అలాంటి రాళ్ళన్నీ కూడా పెట్టేది ఎందుకంటే ఈ అలలు ఫోర్స్ ని తగ్గించేదానికి. అలలు అయితే మాత్రం ఫోర్స్ బాగానే ఉంది. ఇది చిన్న షిప్ కదా, కొంచెం ఎత్తి కొట్టద్దు నాకు తెలిసి. అండ్ ఇక్కడ చూడండి మనకి వాటర్ బాటిల్ అయితే ఇస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఏంటంటే మనకి కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్. అండ్ అలానే మనకు వచ్చేసి ఫుడ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇడ్లీ అట్లా. అండ్ ఇక్కడ చూడండి ఫారినర్ ఒక ఆయన వచ్చి మొత్తం వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నాడు. ఈ పక్కన 3 ఉంటాయి, ఈ పక్కన 3 అయితే ఉంటాయి. కింద ఉన్న సీట్స్ కి పైన ఉన్న సీట్స్ కి చూడండి డిఫరెన్స్ అయితే ఉంది. ఇదంతా కూడా ఏంటంటే ప్రీమియం ఇది. అండ్ ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్, వావ్ సూపర్ అయితే ఉందో వ్యూ బ్యాక్ సైడ్ నుంచి, క్రేజీగా అయితే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఈ బోట్ కి ఏదైనా అయింది అనుకో ఈ షిప్ కి, సో అదొండి అక్కడ ఒక సేఫ్టీ బోట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీకు కనిపిస్తా ఉంది కదా, మొత్తం క్రేన్ తో అయితే టైట్ చేసింది చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి ఇండియా ల్యాండ్ అయితే చూస్తా ఉన్నాం కదా. ఆఫ్టర్ 4 hours తర్వాత మనం శ్రీలంక ల్యాండ్ అయితే చూస్తాం. ఇంకా ఇందాక వాటర్ బాటిల్, స్పూన్స్ అవన్నీ ఇచ్చారు. అండ్ ఇద్దండి 3 ఇడ్లీ ఇవ్వడం అయితే జరిగింది ఈ రోజు. ఇడ్లీ అన్నా పర్లేదా, ఇంకా నెక్స్ట్ 4 గంటలు మనకి ఇదే ఫుడ్. కింద ఏదన్నా క్యాంటీన్ లో తిందాం అనుకుంటే కూడా నాకు ఎటువంటి కరెన్సీ అయితే లేదు, శ్రీలంక కరెన్సీ కాదు, ఇండియన్ కరెన్సీ కూడా నాకు అక్కడ రూపాయి కూడా లేదు. మొత్తం అయితే విత్డ్రా చేద్దాం అనుకున్నా, మర్చిపోయాను. మన కర్మ అట్లానే ఉంటుంది ఎప్పుడు. ఇంకేమి మన దగ్గర ఏ కరెన్సీ లేదు కాబట్టి ఈ ఇడ్లీతోనే నెక్స్ట్ 4 గంటలు మనం సరిపెట్టుకోవాలా. మీరు ఇందా నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు కదా, షిప్ ఎలా బుక్ చేసుకోవాలి, షిప్ కి ప్రైస్ ఎంత పడింది, ఇందా నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు కదా, ఎందుకు కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడే ఫుడ్ అయితే వచ్చింది కదా, కొంచెం ఫుడ్ తినిన తర్వాత మీ ముందుకైతే వచ్చి మొత్తం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మెయిన్గా ఇక్కడ క్రూ మెంబర్ అయితే ఒక అన్న ఉంటే అన్నతో కూడా మాట్లాడడం అయితే జరిగింది. అన్న కొంచెం బయటకన్నా పంపి అన్న, లేదంటే కొంచెం క్యాప్టెన్ క్యాబిన్ అయినా చూపి కొంచెం అక్కడి నుంచి వీడియో తీసుకుంటానని చెప్తే అన్న ఏం చెప్పాడు, ఈ రోజు ఎవరో మేనేజర్ వచ్చారంట నా కర్మ కొద్దీ. ఆ మేనేజర్ వస్తే అలో కూడా అయితే కాదు, బట్ కానీ 4 hours జర్నీ కాబట్టి ఏదైనా ఛాన్స్ గానీ ఉంటే నీకు 5 minutes టైం ఇస్తానని చెప్పి అన్నయ్య చెప్పడం అయితే జరిగింది. ఈ ఫెర్రీలో ట్రావెల్ అవుతున్నప్పుడు స్టార్టింగ్ ఒక 1 hour కూడా ఏంటంటే మొత్తం రైట్ సైడ్ లో మన ఇండియా అయితే కనిపిస్తుంది. దూరంగా చూడండి ఏదో ఒక టౌన్ కూడా అయితే కనిపిస్తా ఉంది. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. పర్లేదు, ఇడ్లీ బాగానే ఉంది, కొంచెం వేడిగా అయితే ఉంది. ఇక్కడ చూడండి పెద్దవాళ్ళు అయితే ఉన్నారు కదా, వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నారు, ఊగిపోతా ఉన్నారు, ఎందుకంటే షిప్ ఆ విధంగా ఊపేస్తా ఉంది. అండ్ ఇంకా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయను. మీరు కానీ ఇప్పుడు ఈ షిప్లో అయితే వెళ్తున్నాను కదా, మీరు కూడా ఈ విధంగా ట్రావెల్ అవ్వాలనుకుంటే ఈ ఫెర్రీలో మీరు కూడా నాలాగే ఇండియా నుంచి శ్రీలంకకి ట్రావెల్ అవ్వాలనుకుంటే షిప్ టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంటే
మెయిన్గా www.sailshubham.com అని ఒక సైట్ అయితే ఉంటుంది. మీకు స్క్రీన్ మీద కూడా అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడండి. అండ్ అలానే వచ్చేసి ఆ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు గూగుల్లో www.sailshubham.com ఎంటర్ చేశారనుకోండి, మీకు అది ఓపెన్ చేయంగానే మీకు ఏంటంటే ఇట్లా సైట్ అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ చూడండి మీకు గెట్ ఫెర్రీ టికెట్స్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి మీకు ఇక్కడ ఆప్షన్ అయితే చూపిస్తుంది. నాగపట్నం నుంచి జాఫ్నాకి ఏంటంటే చూడండి కనిపిస్తూ ఉంది కదా, ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాగపట్నం నుంచి జాఫ్నా అన్నా కానీ జాఫ్నా నుంచి నాగపట్నం అన్నా ఇట్లా బుక్ చేసుకున్న తర్వాత ఎంతమంది వెళ్తున్నారు, సింగిల్ పర్సన్ ఎంతమంది వెళ్తున్నారు అని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి డేట్ కూడా ఉంటుంది. మీరు ఏ డేట్లో ట్రావెల్ అవ్వాలి ఈ ప్లేస్కి అనేది కూడా డేట్ అయితే ఉంటుంది కదా, డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఏంటంటే ఎకానమీయా ప్రీమియమా అని చూపిస్తుంది. ఎకానమీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎకానమీ ప్రైస్ వచ్చేసి మనకి 4500. ఇప్పుడు నేను కూడా ఏంటంటే ఎకానమీ బుక్ చేసుకున్నాను, బట్ కానీ ఏంటంటే మొత్తం ఖాళీగా ఉండడం వల్ల నేను పైకి రావడం అయితే జరిగింది. సో ఆ విధంగా ఏంటంటే మీరు ఈజీగా ఈ ఫెర్రీ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ప్రైస్ అయితే మాత్రం మనకి 4500 అయితే పడుద్ది ఒక పర్సన్కి. ఇక్కడ చూడండి ఇందాక చాలా మంది పైన అయితే ఉన్నారు, బట్ కానీ ఇప్పుడు ఎవరు అయితే లేరు. అందరూ కూడా ఏంటంటే కిందకైతే వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ ఫెర్రీ ట్రావెల్ అవుతూ ఉంటుంది కదా, ఈ సర్ఫేస్ బాగాలేదు, సీ సర్ఫేస్ బాగా లేకపోవడం వల్ల ఈ ఫెర్రీ ఏంటంటే ఊపేస్తూ ఉంది. దానివల్ల ఏంటంటే కొంతమందికి వామిటింగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, అండ్ అలానే హెడేక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందరూ కూడా ఏంటంటే అందువల్ల కిందకైతే వెళ్ళిపోయారు. పైన కూడా చూడండి మనకి ఇక్కడ వాష్రూమ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి మీకు ఒక బోట్ అయితే కనిపిస్తుంది కదా, వీళ్ళు చూడండి సముద్రంలోకి అయితే వచ్చారు ఫిషింగ్ చేసేదానికి. అండ్ అలానే దూరంగా చూడండి ఇక్కడ కూడా చాలా బోట్స్ అయితే ఉన్నాయి చూడండి. వీళ్ళంతా కూడా ఏంటంటే సముద్రంలోకి ఇంకా ఫిషింగ్ చేసేదానికే వచ్చారు. అండ్ ఇక్కడ చూడండి సీట్ కింద మనకి సేఫ్టీకి సంబంధించిన లైఫ్ జాకెట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి సీట్ కింద కూడా అయితే ఇచ్చున్నారు చూడండి లైఫ్ జాకెట్ అనేది. ఇలాంటి సముద్రం జర్నీ చేస్తున్నప్పుడు అలాంటి లైఫ్ జాకెట్తో నాకు కాదు ఎవరికి కూడా అవసరం రాకూడదని నేనైతే కోరుకుంటున్నాను. పైన ఒక్కరినే ఎంతసేపు ఉండాలి అని చెప్పి కిందకి రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి అందరూ టీవీలో సాంగ్స్ అయితే చూస్తూ ఉన్నారు, కొంతమంది అట్లానే పడుకొని అయితే నిద్రపోతూ ఉన్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూడండి ఈ ఫెర్రీ చూడండి ఎంత స్పీడ్ అయితే వెళ్తూ ఉందో. నాకు పైన ఉంటే అసలు ఏమీ అయితే అనిపించలేదు, కింద ఉంటే తెలుస్తుంది అసలు ఎంత స్పీడ్ వెళ్తుందో చూడండి. బ్యాక్ సైడ్ చూడండి ఏ విధంగా ఎంత ఫోర్స్గా అయితే వస్తూ ఉందో. అండ్ అలానే చూడండి ఇక్కడ ఒక లైఫ్ రింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూడండి మీకు క్యాంటీన్ అయితే ఉంటుంది, మీకు డ్రింక్స్ అవన్నీ కూడా ఏంటంటే మీరు ఇక్కడైతే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలానే చూడండి ముందు పక్కన కూడా ఒక టీవీ అయితే ఉంది. అందరు ఇక్కడ చూడండి సాంగ్స్ అయితే వింటా ఉన్నారు. అండ్ సముద్రం చూడండి అబ్బా ఏ విధంగా ఉందో, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అబ్బోరే బాబోయ్ దాదాపు 2 గంటలు నిద్రపోయాను, ఇప్పుడే లేయడం అయితే జరిగింది. మెయిన్గా ఏంటంటే హెడేక్ అయితే మాత్రం భయంకరంగా అయితే ఉందబ్బా. ఈ అంతా సముద్రం సర్ఫేస్ ఉంది కదా, ప్లెయిన్గా అయితే లేదు, మొత్తం వచ్చేసి రోలింగ్ పిచ్చింగ్ అయితే ఉంది. అంటే అలలు ఎట్లా వెళ్తున్నాయి అండ్ ఎట్లా వెళ్తున్నాయి, దానివల్ల ఏంటంటే షిప్ ఎట్లా వెళ్తుంది అండ్ ఎట్లా కూడా వెళ్తుంది. అంటే ఎట్లా వెళ్ళట్లేదు, ఎట్టెట్టు ఊపుతూ ఉంది. దానివల్ల అసలు ఎందుకు లేదు తలంతా తిరిగిపోతూ ఉంది. అసలు నాకైతే మెంటల్ లేస్తూ ఉంది. చాలామంది పని కూడా అయితే అయిపోయింది, అందరూ కూడా ఏంటంటే నిద్రపోతూ ఉన్నారు. నిద్రపోతూ ఉంటే హ్యాపీగా ఉంది, కానీ అటు కాకుండా ఫోన్ వాడుతూ ఉన్నా లేదంటే దిక్కులు చూస్తూ ఉన్నా కూడా ఏంటంటే ఒక రకంగా తలనొప్పి అయితే వస్తూ ఉంది. మీరు ఇట్లాంటి షిప్ జర్నీలు కానీ చేస్తున్నప్పుడు, ఎట్లాంటి ఫెర్రీలు జర్నీలు చేస్తున్నప్పుడు కూడా నిమ్మకాయ ఉంటుందా, నిమ్మకాయ క్యారీ చేసుకోండి, చాలా ఉపయోగపడుద్ది. అరే బాబో ఇక్కడ చూడండి సముద్రం అసలుకి ఎంత అందంగా అయితే ఉందో. సముద్రం చూసేదానికి అందంగానే ఉంటుంది, బట్ కానీ సముద్రం చాలా ప్రమాదకరం. ఇక్కడ చూడండి వాటరు ఎంత ప్యూర్గా అయితే ఉందో, ఏ విధంగా కలర్ అయితే ఉందో చూడండి. నేనైతే ఈ వ్యూకి ఫిదా అయిపోయాను. అండ్ అలానే మీలో చాలా మందికి ఒక డౌట్ కూడా వచ్చి ఉంటుంది, అన్న ఇండియా నుంచి మనం శ్రీలంక వెళ్తున్నప్పుడు రామసేతు కూడా కనిపిస్తుంది కదా అని చెప్పి. బట్ కానీ మనం ఏంటంటే రామసేతు సైడ్ అయితే వెళ్ళట్లేదు. రామసేతు వచ్చేసి రామేశ్వరం, ధనుష్కోటి ఆ సైడ్ నుంచి అయితే ఉంటుంది, అది వేరే వే అయితే ఉంటుంది. మనం వెళ్ళేది వేరే వే. ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసి నాగపట్టినం కానించి జాఫ్నా, కాబట్టి ఇది వేరే ఉంటుంది. దూరంగా చూడండి మీకు ల్యాండ్ అయితే కనిపిస్తూ ఉంది కదా, మొత్తం చూడండి చెట్లు గ్రీనరీ అయితే కనిపిస్తూ ఉంది. ఫైనల్గా మనం చూడండి శ్రీలంకలోని జాఫ్నా అనే ప్లేస్కి అయితే రావడం అయితే జరిగింది. ఎంత మేబీ ఒక 20 minutesలో మనం శ్రీలంక గడ్డ మీద అడుగు పెడతాం. ఇక్కడ చూడండి వాటర్ కూడా ఎంత గ్రీనరీగా అయితే ఉందో, ప్యూర్గా ఉందబ్బా, ఎటువంటి పొల్యూషన్ అట్లా ఏం లేవు వాటర్ ఇక్కడ. అండ్ అలానే చూడండి దూరంగా మనకి టెంపుల్ అయితే ఉన్నట్టుంది.
అండ్ ఇక్కడ చూడండి మీకు రైట్ సైడ్లో శ్రీలంక నేవల్ బేస్ కూడా అయితే కనిపిస్తూ ఉంది. ఇద్దోండ్రా బాబోయ్, ఫైనల్గా చూడండి మనం శ్రీలంకలోని జాఫ్నా పోర్ట్కి రావడం అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగుంది ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ ఇక్కడ పోర్ట్ కట్టేదానికి మన ఇండియానే ఏంటంటే ఇక్కడ ఫండింగ్ చేయడం అయితే జరిగింది. మన ఇండియా ఫండింగ్ చేయడం ద్వారా ఏంటంటే ఇక్కడ ఈ జాఫ్నా దగ్గర ఈ పోర్ట్ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. చాలా బాగుంది చూడండి. మొత్తం కూడా ఇక్కడ ఒక రోడ్ అయితే వేస్తున్నారు చూడండి. అలలు ఏంటంటే ఫోర్స్గా రాకుండా ఉండేదానికి ఈ విధంగా ఏంటంటే మనకి ఇక్కడ వే అయితే ఏర్పాటు చేశారు. అవతల మీకు చూడండి అలలు అయితే ఫోర్స్గా అయితే వస్తున్నాయి. ఇక్కడ ఈ వే వేయడం వల్ల ఏంటంటే ఇక్కడ చూడండి అలలు అయితే ఏముండవు. అండ్ ఇక్కడ చూడండి మనల్ని పిక్ చేసుకునేదానికి బస్ కూడా అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి పార్కింగ్ చేసేదానికి ఈ షిప్ తనకలాడుతూ ఉంది. మొత్తం చూడండి మట్టి కూడా అయితే లేచిపోయింది అడుగును కూడా. 5 గంటల జర్నీ తర్వాత ఫైనల్గా చూడండి మనం శ్రీలంక గడ్డ మీద అయితే అడుగు పెట్టాం. ఇప్పుడు ఈ బస్సు అయితే కనిపిస్తుంది కదా, ఈ బస్సులో ఎక్కి మనం ఇమిగ్రేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. జస్ట్ ఏంటంటే ఒక 500 మీటర్స్ అయితే ఉంటుంది. బాయ్ శుభం ఫెర్రీ. నెక్స్ట్ టైం కూడా ఎప్పుడన్నా ట్రావెల్ అయ్యేదానికైతే చూద్దాం. నీతో ట్రావెల్ అవ్వడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఎట్టో దేవుడి దేవాల నాకు హెల్త్ మంచిగానైతే ఉంది. మీరు కూడా ఈ ఫెర్రీలో ట్రావెల్ అవ్వాలనుకుంటే నాలాగే ట్రావెల్ అవ్వండి. మొత్తం డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇలా కొంచెం ముందుకెళ్తే మనకు దూరంగా చూడండి ఇమిగ్రేషన్ ఆఫీస్ కూడా అయితే కనిపిస్తూ ఉంది. అయ్యో బాబోయ్, ఫైనల్గా మొత్తం అయితే ఇమిగ్రేషన్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఫైనల్గా మనం శ్రీలంకలో అయితే అడుగు పెట్టాం కదా. చాలా చెకింగ్ అయితే చేశారు. ఎటువంటి ఇమిగ్రేషన్లో ఏమీ అయితే అడగలేదు. జస్ట్ ట్రావెలింగ్ మన శ్రీలంక మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పామంతే. అంతకుమించి అయితే ఏం చెప్పాలి, వాళ్ళు కూడా అంతకుమించి కొట్టి ఏం అడగలేదు. ఈ జాఫ్నా పోర్ట్ కాడి నుంచి ఇప్పుడు మనం ఏంటంటే సిటీ లోపలికి వెళ్ళాలి. జాఫ్నా సిటీకి వెళ్ళాలంటే దాదాపు ఏంటంటే 15 కిలోమీటర్లు ఏదో ఉందంటున్నారు. నా దగ్గర ఇండియన్ కరెన్సీ రూపాయి లేదు, శ్రీలంక కరెన్సీ రూపాయి కూడా లేదు. మనం ఏంటంటే శ్రీలంకన్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో చూడండి మీకు ఒక ట్రాలీ టైప్ అయితే ఉంది చూడండి. మొత్తం దీంట్లో వచ్చేసి మనకి ఏమన్నా మనీ ఏమన్నా ఎక్స్చేంజ్ చేయొచ్చు నాకు తెలిసి. ఇక్కడ ఏంటంటే మీరు ఇండియన్ కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా చేయొచ్చు. అండ్ అలానే మనకి ఏంటంటే ఏటీఎం కూడా అయితే ఉంది. మీరు ఏటీఎంలో మనీ విత్డ్రా చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే చేయండి. ఎక్కువ అమౌంట్ ఒకేసారి విత్డ్రా అయితే చేసుకోండి. లేదంటే మాత్రం ఎవ్రీ ట్రాన్సాక్షన్కి ఏంటంటే అమౌంట్ అయితే కట్ అవుతుంది. మనకి నార్మల్ అమౌంట్ కాదంటే ఎక్స్ట్రా అమౌంట్ కట్ అవుతుంది. అక్కడ మనీ విత్డ్రా చేసుకున్న తర్వాత ఎగ్జిట్ అయితే ఉంది కదా, ఇట్లా మనం బయటకైతే వెళ్ళిపోవాలి. పిసినారు సంఘానికి అధ్యక్షులు లెక్కన తయారయ్యాను. సో పోర్ట్లో నుంచి బయటకైతే వచ్చేసాను. పోర్ట్ నుంచి బయటకు రాగానే ఏంటంటే అక్కడ ట్యాక్సీలు అయితే ఉన్నాయి. జాఫ్నా వచ్చేసి పోర్ట్ కా నుంచి ఒక 20 నుంచి 23 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వాళ్ళు నన్ను ఒక 2500 శ్రీలంక కరెన్సీ అయితే అడగడం అయితే జరిగింది. మన ఇండియన్ కరెన్సీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 700 రూపీస్ అలా అయితే ఉంటుంది. 700 రూపీస్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా అని చెప్పి 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోయింది అనుకో, ఇక్కడ మనకు బస్ స్టాండ్ అయితే వస్తుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి జాఫ్నాకి వెళ్ళేదానికి బస్సెస్ అయితే వస్తాయంట. అరే టైం ఏంద్రా మరి ఇంత దారుణంగా ఉంది. నా కళ్ళ ముందే బస్సు ఆ సందులో అయితే తిరిగింది. కొంచెం ముందు పోయిన తర్వాత మనం రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. అక్కడే మనకు బస్ స్టాండ్ అయితే ఉంది, కనిపిస్తానే ఉంది. ఓ బస్సు వెళ్ళిపోయింది. మనం నడిచి పరిగెత్తుకుని వెళ్ళే లోపల ఆ బస్సు అయితే వెళ్ళిపోద్ది. ఏం ప్రాబ్లం లేదు. ఎవ్రీ 20 to 30 మినిట్స్కి బస్సు అయితే ఉంటుందంట జాఫ్నాకి వెళ్ళేదానికి. ఏం కాదులే, వెయిట్ చేద్దాం. 4-5 గంటలు ఆ షిప్లోనే వచ్చాము. ఇక్కడ ఒక అరగంట వెయిట్ చేయలేము చెప్పండి. వర్షం అయితే పడతా ఉందబ్బా. మనం అడుగు పెట్టామో లేదో శ్రీలంకలో వరుణదేవుడు మన కోసం వర్షాన్ని అయితే కురిపిస్తూ ఉన్నాడు. ఇదండి వచ్చేసామరా నాయన. ఇక్కడ మనం రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. ఎట్లా వెళ్తే ఏమొస్తుందో మనకు తెలీదు. ఎట్లా ఏంటంటే పోర్ట్ నుంచి అయితే వస్తాం. ఆడ దూరంగా లెఫ్ట్ సైడ్లో మనకి బస్ స్టాండ్ అయితే ఉంది. అండ్ బస్ స్టాండ్ పక్కనే చూడండి మనకి ఇక్కడ బీఓసి స్మార్ట్ జోన్ కూడా అయితే ఉంది. ఇక్కడ మనకి ఏటీఎం కూడా అయితే ఉంది. ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ చేసి శ్రీలంకన్ కరెన్సీ అమౌంట్ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. బస్ స్టాండ్లో అయితే వెయిట్ చేస్తా ఉన్నా బస్ కోసం. ఈ బస్ అయితే ఇంకా రాలా. దాదాపు ఒక 10 నిమిషాలు అయితే అయింది. ఇక్కడ ఏదో ఒకటి బస్సు కానీ వస్తే త్వరగా జఫ్నాకి వెళ్ళామనుకో, అక్కడ ఏదైనా హోటల్ తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకోవాలి. 10 నిమిషాల తర్వాత బస్ అయితే వచ్చింది. బస్సులో కూడా ఎక్కేసాను. టికెట్ ప్రైస్ ఎంతో తెలుసా? శ్రీలంకన్ కరెన్సీ జస్ట్ 120 రూపీస్. అదే మనకి ఆ టుక్ ఆటో వాడు అడిగింది ఎంతో తెలుసా? దాదాపు 2500 శ్రీలంక కరెన్సీ అయితే అడిగాడు. జస్ట్ 120 రూపీస్ కరెన్సీతో నేనైతే వెళ్ళిపోతా ఉన్నాను ఇప్పుడు జాఫ్నా సిటీకి. జస్ట్ మనకి ఎంత ఇండియన్ కరెన్సీ చూసుకుంటే జస్ట్ 30 రూపాయలు అంతే. ఒక 1 అవర్ తర్వాత జాఫ్నా బస్ స్టాండ్కి రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి మీకు చాలా బస్సెస్ అయితే ఉన్నాయి కదా. డైరెక్ట్గా మీరు ఏంటంటే శ్రీలంకలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఏంటంటే ఇక్కడ మీకు బస్సెస్ అయితే ఉంటాయి. మీరు ఏదో ఒకటి బస్సు పెట్టుకొని అయితే వెళ్ళొచ్చు. బట్ కానీ ఈరోజు నేను ఏంటంటే జాఫ్నాలో ఉందామని అయితే అనుకుంటా ఉన్నా. అండ్ బస్ స్టాండ్ బయటికి రాగానే చూడండి ఎస్ఎల్టీ మొబిటెల్ అని అయితే ఉంది కదా. ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు సిమ్ అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి సిమ్కి సంబంధించిన టారిఫ్ డీటెయిల్స్ అన్నీ అయితే ఉన్నాయి కదా. ఏదో ఒక మీరు టారిఫ్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ శ్రీలంక సిమ్ అయితే తీసుకోవచ్చు. డైరెక్ట్గా సిమ్ అయితే తీసుకున్నాను. సిమ్ అయితే యాక్టివేషన్ అయిన తర్వాత డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి పిక్ మీ యాప్ అయితే ఉంటుంది. మన సైడ్ ఏంటంటే యూబరు, ఓలా, ర్యాపిడో ఎట్లానో ఇక్కడ పిక్ మీ అట్లాంటిది.
పిక్మీ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే ఏంటంటే ఒక తుక్ అయితే మాట్లాడుకున్నా. తుక్ అంటే ఆటో అండి. సో ఆటో మాట్లాడుకుని డైరెక్ట్గా ఏంటంటే ఒక హోటల్ అయితే బుక్ చేసుకున్నాను booking.comలో, జాఫ్నాలో. హోటల్ నేమ్ వచ్చేసి కేసీఎస్ హాలిడే ఇన్. మనకేంటంటే ఈ హోటల్ వచ్చేసి 1500 అయితే పడింది ఒక రోజుకి మన ఇండియన్ కరెన్సీ. అదే శ్రీలంకన్ కరెన్సీ అనుకోండి 5000 రూపాయలు అనమాట. మీకు కనిపిస్తూ ఉంది కదా ఇదే రూము. నేనైతే కొంచెం గబ్బు చేశాను. రూమ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ హోటల్ కూడా ఏంటంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. మన వాళ్ళు ఎవరన్నా ఈ జాఫ్నాకు వస్తే మాత్రం పక్కాగా ఏంటంటే ఈ హోటల్ ఉండేదానికైతే చూడండి. హోటల్ పేరు వచ్చేసి కేసీఎస్ హాలిడే ఇన్. ఓవరాల్గా ఇంటికాడ నుంచి స్టార్ట్ అయిన కాడి నుంచి ఇక్కడికి వచ్చిన దాకా ఏంటంటే మనకి ఫెర్రీ దిగాం కదా, అక్కడ దాకా ఏంటంటే ఫెర్రీ టికెట్తో కలుపుకొని షిప్ టికెట్తో కలుపుకొని 6000 అయితే అయింది. పోర్ట్ అయితే ఉంది కదా, పోర్ట్ కానించి రూమ్ దగ్గరికి వచ్చేదానికి అంతా ఏంటంటే బస్సులో కానీ ఆటోలో కానీ నేను బయట తిని ఫుడ్ ఏం కానీ ఏదన్నా కానీ అండ్ అలానే సిమ్ కూడా తీసుకున్నాను చూడండి. అన్నిటికి కలిపోయిందంటే దాదాపు నాకు ఒక 1900 రూపీస్ అయితే అయింది మన కరెన్సీ. అదే శ్రీలంకన్ కరెన్సీ అనుకోండి దాదాపు 6500 ఎంత అయింది. అన్నీ కలుపుకుంటే ఓవరాల్గా ఇప్పటి వరకు ఏంటంటే నాకు 9400 అయితే అయింది. అండ్ మెయిన్గా ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ 100 రూపాయలు అనుకోండి, శ్రీలంకన్ కరెన్సీ వచ్చేసి 350 రూపాయలు. ఇప్పుడు మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, శ్రీలంకన్ కరెన్సీ వచ్చేసి మీకు 3500 అయితే ఉంటుంది. ఓవరాల్గా ఇండియా టు శ్రీలంక షిప్ జర్నీ ఏ విధంగా అనిపించిందో పక్కాకైతే కమెంట్ చేయండి. ఈ వీడియోనైతే మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. చాలా ఇబ్బందులు పడితే వచ్చాను ఇక్కడ ఫైనల్గా. దేవుడా షిప్ అయితే మాత్రం ఆ సముద్రంలో వెళ్తూ ఉంటే అలలు ఎక్కువగా ఉండడం వల్ల రోలింగ్ పిచ్చింగ్ అవ్వడం వల్ల ఏంటంటే కళ్ళు ఎత్తి తిరిగినాయి. బట్ కానీ ఏం ప్రాబ్లం లే, ఎట్టొకటి సెట్ అయిపోయింది. అందులో ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కదా, చెన్నై నుంచి అండమానికి షిప్లో వెళ్ళాం, వైజాగ్ నుంచి అండమానికి షిప్లో వెళ్ళాం. కాబట్టి ఈ 4 గంటల షిప్ జర్నీ మనకు వచ్చేసి జుజీబీ. ఓవరాల్గా ఈ వీడియోలో మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానైతే అనుకుంటున్నా. అప్కమింగ్ ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతా ఉన్నాయి. ఇంతటితో ఈ వీడియో అయితే ఎన్ని చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. మీకు ఏదైనా శ్రీలంకలో ప్లేసులు కానీ తెలుసుండి నాకు కానీ పక్కాగా సజెషన్ చేయాలనుకుంటే పక్కాగా అయితే కమెంట్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్.